హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మా హోటల్లో క్యాటరింగ్స్ అప్పుడు దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అయితే 10 kgs ఆఫ్ దొండకాయల్ని ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు రోజు దొండకాయల్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకోండి. అవి డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. క్యాటరింగ్స్లో దొండకాయని పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి, రౌండ్ కంటే కూడా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇదే బండ మీద స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేస్తాము. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ డేకి దొండకాయలు కొంచెం డ్రై అయ్యి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మేము ఫ్రైకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు నేను 3 kgs ఆఫ్ దొండకాయ పీసులకి ఎంత పిండి కలుపుకోవాలి చూపిస్తాను. ఇలా దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత 150 grams ఆఫ్ శనగపిండి వేసుకోండి. నేను ఇది 3 kgs క్వాంటిటీ చెప్తున్నానండి. ఇది మేము అప్పటికప్పుడు కలుపుతున్నాం అనమాట పిండి. ఇందులోనే ఒక 150 grams ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. శనగపిండి కొంచెం తక్కువ వేసిన కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మేము హోటల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసాము. మీరు ఇంట్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా చేతితోనే బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ముందు రోజు కలుపుకున్న దొండకాయ ముక్కలకి వాటర్ పడుతుందండి, కానీ అప్పటికప్పుడు మనం పిండి కలుపుకుంటాం కదా, అప్పుడైతే వాటర్ అస్సలు అవసరం లేదండి. దొండకాయలోని వెట్నెస్తోనే మనకి ఈ పిండి మొత్తం కూడా కలిసిపోతుంది. అవసరం పడితే కొంచెం వేసుకోండి, బట్ అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా మనం వేసుకున్న కార్న్ఫ్లోర్, శనగపిండి మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే ఫ్రై అంత చక్కగా వస్తుందండి. ఇందులో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పీసెస్ మొత్తాన్ని కూడా వేసుకోండి. దీన్ని సపరేట్గా కొంచెం కొంచెం వేయాల్సిన అవసరం కూడా లేదండి. బల్క్గా వేసుకున్నా కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి వేడి వేడి ఆయిల్లో. ఇది మొత్తం కూడా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా రావాలండి. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసుకున్నాం. ఇదే విధంగా దొండకాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైకి బూందీ కొట్టుకుందామండి. బూందీ కోసం మనం ఫ్రైకి తగ్గట్టుగా శనగపిండి వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం జారుగా కలుపుకోండి. బజ్జీ పిండి మీద కొంచెం జారుగా కలుపుకోండి అనమాట, వీడియో వాళ్ళు చూపిస్తున్న విధంగా. మీకు ఎంత బూందీ కావాలంటే అంత బూందీ కూడా మీరు కలుపుకోవచ్చండి పిండిని. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే పిండి లూజ్ అవుతుంది, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా చిల్లులు గిన్నెలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి మనం ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, కిందకు బూందీ ఈ విధంగా పడిపోతుందన్నమాట. ఈ బూందీ మనకి కొంచెం పెద్ద దిగినా పర్లేదండి, తర్వాత మనం ప్రెస్ చేసుకొని మనం ఫ్రైలో కలుపుకుంటాము. ఈ బూందీ మొత్తం కూడా మనకి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి.
మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లేదంటే కనుక బాగా ఎక్కువ కలర్ వచ్చేసి టేస్ట్ అంతగా బాగుందన్నమాట. దీన్ని కూడా మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మొత్తం బూందీని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రైలోకి కొంచెం జీడిపప్పు అయితే వేయించుతున్నామండి. జీడిపప్పును కూడా ఆయిల్లో వేసేసుకొని దూరగా వేయించుకోండి. ఇది మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించకండి, కొంచెం కలర్ వస్తే చాలు. అంటే జీడిపప్పు కొంచెం క్రిస్పీ అయితే సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే జీడిపప్పు దూరగా వేగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఇంకొంచెం వేగాలండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా పెట్టేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ కొంచెం చల్లారుంటుంది కదా, దాన్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ పెద్ద పెద్ద బూందీ కనుక వస్తే అది నలిగిపోతుంది. ఫ్రైలో బాగా కలుస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్లో వేసేసుకుందామండి. ఇందులోనే మేము మసాలా కారం వాడుతున్నామండి. దీంట్లో ఏ విధమైన ఉప్పు కూడా యాడ్ చేయము. ఇంకా ఈ ఒక్క కారమే యూజ్ చేసుకుంటాం. దీన్ని సాంబారు కారం అని కూడా అంటారు. ఈ కారం ఒక్కటే యూజ్ చేస్తాం అనమాట. మాకు ఇది 10 kgsకి వచ్చేసి ఈజీగా 1/2 kg పైనే పడుతుందండి ఈ కారం మొత్తం కూడా. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెమే వేసి కలిపామండి. తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం వేసిన తర్వాత దీంట్లోనే వేయించిన శనగగుళ్ళు వేసుకోండి. మనం జీడిపప్పు వేయించిన మాదిరే శనగగుళ్ళు కూడా వేయించుకోవాలండి. మనం వేయించుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసుకుని ఫ్రై మొత్తం కూడా బాగా కలిసేలాగా కింద నుంచి కలపండి. మరీ పిసుకుతూ కలపకండి, ఇలా కింద నుంచి లైట్గా కలుపుకోవాలండి. అండ్ దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేయండి. ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎండు కొబ్బరి తురుము వేసారనుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే ఫ్రై అంత టేస్ట్ వస్తుందండి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి కలపడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో ఎటువంటి సాల్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి. మనం తీసుకుంది మసాలా కారం కాబట్టి అదే సరిపోతుంది. దాంట్లోనే సాల్ట్ కూడా ఉంటుంది. మేమైతే సపరేట్గా సాల్ట్ కూడా ఏమీ వేయమన్నమాట. చాలా సింపుల్ కదా. మనం ముక్కల్ని ఫ్రై చేసుకొని బూందీ కొట్టుకొని జీడిపప్పు పల్లీలు ఉంటే చాలండి, మనమే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై